తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు 26వ తేదీ డిసెంబర్ హైదరాబాద్ మహానగరంలోని వుడ్ల్యాండ్ రిసార్ట్స్లో ఒక వివాహ మహోత్సవానికి హాజరు కావడం జరిగింది. వుడ్ల్యాండ్ రిసార్ట్స్ దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిరోజు 50 లక్షల రూపాయల దాకా అద్దె తీసుకుంటూ అనేక వివాహాలు ఫంక్షన్స్ జరుగుతున్న మహావేదికది. వుడ్ల్యాండ్ రిసార్ట్స్ దాని చుట్టూ వందలాది క్రోనోకార్పస్ మొక్కలు, మనందరం దుబాయ్ మొక్కలను పిలుచుకుంటాం, అలాంటి మొక్కలతో ఈ రిసార్ట్స్ నిండి ఉంది. రోజుకి 50 లక్షల రూపాయలు అద్దె తీసుకునే ఈ వుడ్ల్యాండ్ రిసార్ట్స్లో వేలాది మొక్కలు ఉండటం, పెరగటం, అవి చాలా అందంగా సుందరంగా మారటం అనేది విశేషం. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ మొక్కని ఒక పిచ్చి మొక్కగా మార్చి ఒక పిచ్చి కుక్కగా పేర్కొంటూ విష ప్రచారం చేసి ఈ మొక్కల్ని విధ్వంసం చేయడానికి, నరకటానికి పూనుకుంటున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తెలియజేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దుబాయ్ మొక్క ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని, అత్యధికంగా ఆక్సిజన్ అందిస్తుందని, చాలా సుందరంగా మారుతుందని, చాలా వేగంగా పెరుగుతుందని, ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా కూడా, నీటి వసతి లేకపోయినా కూడా అది అభివృద్ధి చెందుతుందని రుజువైన మొక్క ఇది. తెలుగు ప్రజలందరికీ జనచైతన్య వేదిక అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి, ఈ మొక్కల్ని బతికించుకుందాం, ఈ మొక్కల్ని పెంచుకుందాం, ఈ మొక్కల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ పొందుదాం, ఈ మొక్కల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించుకుందాం, ఈ మొక్కల ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించుకుందాం. ఈ మొక్క ఎంత ఎక్కువ పెరిగితే, ఎంత ఎక్కువ సంఖ్యలో పెరిగితే అంత హరితాంధ్రప్రదేశ్గా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సమాజంలో 33% అటవీ ప్రాంతం ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో అది 23% మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మొక్కలను చంపితే ఆ 23% మరలా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దుబాయ్ మొక్కల్ని రక్షించుకుందాం, ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చుకుందాం.